నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన స్థానికులు ఆందోళనకు దిగారు. మరికొందరు గ్రామం నుంచి వాహనాల్లో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు వస్తుండగా సమాచారం అందుకున్న వాడపల్లి పోలీసులు తళ్ల వీరప్పగూడెం శివార్లో వారిని అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేవలం భూ నిర్వాసితులకే కాకుండా నాడిచ్చిన హామీ మేరకు స్థానికులకు కూడా ఇంటికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ నిర్మాణ సమయంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తామని గత ప్రభుత్వం హామీ ఇవ్వడంతోనే తమ గ్రామంలో ప్లాంట్ నిర్మాణానికి అంగీకారం తెలిపామన్నారు. ఇప్పటికీ 7 ఏళ్లు గడుస్తున్నా పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి మొదలైనా ఇంతవరకు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. అన్ని అర్హతలున్న స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించిన తర్వాతే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆల్రెడీ కూడా అది దానికి సంబంధించినటువంటి కొటేషన్ ఇచ్చేశారు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మిగతా ఇది కూడా తొందరలోనే ఈ నెలలో వచ్చే నెలలోనే అయిపోతుందని అంటున్నారు. కాబట్టి గ్రామ ప్రజలు ప్లస్ యువకులు నిరుత్సాహకులు అనేటువంటి అందరూ కూడా వేయి కళ్ళతో వేచి చూస్తున్నాము మేమందరం కూడా ఎప్పుడా అని. కాబట్టి తొందరగా ఎమ్మెల్యే గారు కానీ పైన పెద్దలు కానీ అధికార మంత్రులు కానీ తొందరగా ఈ నిర్ణయాన్ని నిర్ణయించి మా అందరికీ కూడా వీర్లపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా తగు న్యాయం చేస్తారని, అది కూడా తొందరలో చేయాలని మేము మా అందరికీ ప్రతి కుటుంబానికి కల్పించాలని, వీర్లపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా ఈ సహకారం నెరవేర్చాలని పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వచ్చామండి. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామం. మా గ్రామంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం చేపట్టక ముందు ప్రభుత్వ అధికారులు ఆర్డీఓ గారు నల్గొండ జిల్లా కలెక్టర్ గారు ఊళ్ళో గ్రామసభ పెట్టినారు. గ్రామసభ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే భూములు కోల్పోయిన రైతులు కాకుండా భూములు కోల్పోని రైతులు కూడా ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పిస్తాం పవర్ ప్లాంట్ అని చెప్పారు. ఆ మాట ఉద్దేశించి మేమందరం పవర్ ప్లాంట్ స్వాగతించడం జరిగింది. అందరం సంతకాలు చేశాము, స్వచ్ఛందంగా సంతకాలు చేశాము. ప్లాంట్ జరగాలి, మా బతుకులు మారుతాయి, మాకు భవిష్యత్తు దొరుకుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి సంతకాలు పెట్టాము ఆ రోజు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఏంటంటే మేము 7 సంవత్సరాలు ఓపికతో ఉన్నామండి. ప్లాంట్ని ఎటువంటి ఆటంకం కలిగించకుండా నిర్మాణానికి పూర్తిగా సహకరించాము. ఇప్పటి వరకు ప్లాంట్లో ఆ కాంట్రాక్టర్ల కింద గుమస్తాలుగా 10,000కు 12,000కి డిగ్రీలు బీటెక్లు చేసి కూడా మా పిల్లలు మేమందరం చేశాము. కానీ ఇంకా మాకు ఓపిక లేదు. ఆల్రెడీ భూములు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తూనే ఉన్నారు. అలాగే మాకు కూడా స్థానికులు కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కంపల్సరీ జన్కోలో పవర్ ప్లాంట్లో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఆ విషయాన్ని గురించి ఇలా సబ్ కలెక్టర్ గారు మిర్యాలగూడ గారిని కలవడం జరిగింది, లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఇంకా ముందు కూడా తీసుకెళ్తాము. మినిస్టర్ దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్తాము, కలెక్టర్ దాకా తీసుకెళ్తాము. ఈ విషయం మీద మిర్యాలగూడ స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ సారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సారు మా గురించి పట్టించుకోవాలని, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం వీర్లపాలెం గ్రామ ప్రజలందరి తరఫున. కాబట్టి మీడియా మిత్రులు కూడా మీరు కూడా మాకు సహకరించాలండి. మేము ఎప్పటి నుంచో మేము ఉద్యోగం గురించి ఓపికతో ఉన్నాము. ఆల్రెడీ విద్యుత్ కూడా ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. మాకు ఉద్యోగాలు వచ్చే వరకు మేము మాత్రం కొట్లాడతాం ప్రభుత్వంతో. మాకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు కొట్లాడతాం. మాకు ఉద్యోగాలు కల్పించాలి.